కూటమి సర్కార్ కుట్రలు చేస్తూనే ఉందన్నారు వైఎస్ జగన్. కూటమి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. వైఎస్ఆర్సీపీ ఎల్పీ మీటింగ్లో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు ఆయన. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అబద్ధాలు సృష్టించారని చెప్పారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే మే 13న పోలింగ్ జరిగిందని, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఓకే చేసి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యి సరఫరా ప్రారంభమైందన్నారు వైఎస్ జగన్. జూన్ 12, 20, 25, జూలై 4న మొత్తం 4 ట్యాంకర్లను ఏఆర్ డైరీ సరఫరా చేసిందని తెలిపారు. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయని, తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్లు నెయ్యి నాణ్యతా పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారని చెప్పారు. జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ రావడంతో జూలై 25న 4 ట్యాంకర్లను వెనక్కి పంపించారని తెలిపారు. అయితే ఆ ట్యాంకర్లు జూలై 27న కాళహస్తిలో వైష్ణవి డైరీకి సమీపంలో పార్క్ చేశారని, ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డైరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారని చెప్పారు వైఎస్ జగన్. అలా వచ్చిన నెయ్యిని వాడారని సీబీఐ ఛార్జ్షీట్లో రాసిందన్నారు. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలను చూస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయన్నారు ఆయన. వీటన్నింటికీ చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు వైఎస్ జగన్. కల్తీ నెయ్యి సరఫరాకు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం సంబంధం లేదని, చేసిన తప్పులకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు అబద్ధాలపై మండలిలో గట్టిగా నిలదీయాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్.